ఔటర్ రింగ్ రోడ్ భూ సేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూముల్లో మార్కింగ్ చేయటం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అన్నారు. రైతులను సంప్రదించి వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు రోడ్లకు సంబంధించిన తెనాలి మండలంలోని బాధిత రైతాంగ సమావేశాన్ని బుధవారం రాత్రి రూరల్ మండల గ్రామం గుడివాడలో నిర్వహించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలోని 10 మండలాల్లో 40 గ్రామాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతులున్నట్టు చెప్పారు. ఏళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డుకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 250 మీటర్ల వెడల్పును ప్రతిపాదించడంలో ఆంతర్యం ఏమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో భూసేకరణకు కేవలం 25 రోజులే గడువునిచ్చారని గుర్తు చేస్తూ సామాజిక అధ్యయనానికి ఈ వ్యవధి సరిపోదన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అప్రమత్తంగా ఉండి ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యువత పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు ముందుకొస్తే వారి పక్షాన రైతుల సంఘం పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలో జరగనున్న 5 జిల్లాల సమావేశానికి బాధిత రైతులు తరలి రావాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గుడివాడకు చెందిన బాధిత రైతు మహిళ పోతురాజు వసుంధర మాట్లాడుతూ తనకు గ్రామంలో గల 2.5 ఎకరాల భూమిని మార్కెటింగ్ చేశారని సభాముఖంగా చెప్పారు. ఉన్న భూమి మొత్తం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. అన్నే రమేష్ బాబు, నన్నపనేని శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. పోతురా సంవత్సరం 2.5 పొలం అండి, పిల్లలకి ఇచ్చింది మాది మొత్తం పోతుంది. 2 చోట్ల గుర్తులు వేసారు. మాకు న్యాయం జరగాలా, మార్కెట్ రేట్ రావాలా, లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు గుర్తులు వేసిపోతే పద్య అది మాత్రం మాకు మంచి పని చేయాలి. ఏదైనా కానీ ఈ గుర్తులు వేసిపోతే అడుగుతున్నారు. రేపు పిల్లలు మేము కూడా రోడ్డును పడాలి. 2 చోట్ల గుర్తులు వేసిపోయారు. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, దాని భూసేకరణ, దాని నిర్మాణం రైతులకి చాలా విషయాలు తెలియకున్నాయి. అందుకని ప్రభుత్వం, ముఖ్యంగా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వచ్చి గ్రామంలో భూములు ఇస్తున్న రైతులకి అన్ని విషయాలు వివరించాలని చెప్పి మన రైతులందరూ కోరుతున్నారు. రైతు సంఘం కోరుతుంది. ఒకటి అంటే 2013 చట్టం ప్రకారం అమలుపరిచి రైతులు కోల్పోయే భూమికి సంతృప్తిగా తగిన మోతాదులో ఆ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, తద్వారా రైతులు సంతోషంగా ఉంటారు, ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది. అలా కాని పక్షంలో చాలా అనవసరమైనటువంటి ఆందోళనలు, అనవసరమైనటువంటి గందరగోళాలు రాకుండా ఉంటాయి. అట్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వీలైన హైవేలన్నీ 70 మీటర్లు ఆ విధంగా ఉన్నాయి. దేశవ్యాప్త పాలసీలో 6 లైన్లు, 8 లైన్లు కూడా 70 మీటర్లతో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ 250 మీటర్ల, 40 మీటర్ల చెప్తున్నారు రకరకాలుగా. కానీ కేంద్ర పాలసీలో భాగంగా 70 మీటర్లు ప్రస్తుతానికి తీసుకొని దాన్ని అమలుపరచడం ద్వారా అవసరమైన భూమిని తీసుకొని ఆ రైతుల్ని మనం నచ్చచెప్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్లు వెంటనే స్పందించి ఔటర్ రింగ్ రోడ్డు రైతులకి సహాయంగా నిలబడాలని చెప్పి, సహాయం అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది. తెనాలి మండలం గుడివాడలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం రైతులకి ఎంత పరిహారం ఇస్తుంది, అట్లాగే గ్రామ సభలు వెంటనే నిర్వహించాలని, తరతరాల నుంచి కూడా భూముల్ని నమ్ముకుని జీవిస్తున్న రైతాంగం ఇబ్బందుల పాలు కాకుండా, ఇక్కట్ల పాలు కాకుండా వారికి న్యాయమైన పరిహారం అందించాలి. ఎందుకంటే రైతులు చేసే త్యాగం భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది. ఆ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించి
వాళ్ళని గౌరవించే విధంగా, వాళ్ళ కుటుంబం గౌరవప్రదంగా జీవించే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుకుంటుంది.